వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. ఈ రోజు నుంచి ప్రేరణ డైలీ ఎంసీక్యూ సిరీస్ అనేది అటు ఏపీపీఎస్సి అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించి లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియో ప్రతిరోజు 5 గంటలకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ప్రారంభించామంటే, చాలా వరకు బయట దొరుకుతున్న టెస్ట్ సిరీసుల్లో గూగుల్ ట్రాన్స్లేషన్ అనుకూలంగానే ఉంటుంది. అయితే అర్థవంతమైనటువంటి ప్రశ్నలు అనేవి ఎక్కడా కూడా దొరకడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ ట్రాన్స్లేషన్ని వినియోగించకుండా తెలుగు సాహిత్యంలో అనుభవజ్ఞుల ఆధారంగా ప్రీవియస్ ఇయర్ టాపర్స్ సూచనల మేరకు ఈ సిరీస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రారంభించినటువంటి ప్రతిభ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది కూడా ఈ భావన అనుగుణంగానే ప్రారంభించాం. సో ఐ హోప్ మీ అందరికీ ఆ టెస్ట్ సిరీస్ కూడా చాలా వరకు యూజ్ అవుతుందనేసి నా ప్రగాఢ నమ్మకం. సో ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు ప్రధానంగా భారత పాలిటీ గురించి, ఇండియన్ పాలిటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇండియన్ పాలిటీలో మెయిన్గా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఇందులో 10 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో. ఇకపోతే మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని కింది షెడ్యూల్లో ఏది ఫిరాయింపుల నిరోధానికి సంబంధించింది అని అడిగారు. సో మనందరికీ తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. సో కొన్నిసార్లు మనం ఏమవుతామంటే తికమక పడుతుంటాం. సో దీని ఆన్సర్ మీరేంటో అనేది చెప్పండి. 1 2వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. సో ఇది అందరికీ ఈజీ. సో ఆన్సర్ 10th షెడ్యూల్. అయితే మనకి ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. అలా కాకుండా 1 2 3 4 షెడ్యూల్స్ ఇచ్చి పక్కన మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు. అదే కాకుండా ముఖ్యంగా 10th షెడ్యూల్ అవ్వచ్చు, ఇటు 9th షెడ్యూల్ అవ్వచ్చు, లేదంటే 11th షెడ్యూల్, అదేవిధంగా 12th షెడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా కూడా మనం ఇటువంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి. ఇకపోతే మేజర్గా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అడగడానికి మేజర్ కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అవ్వచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనే అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఖచ్చితంగా ఏదైనా క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. సో దాదాపు భారతదేశ స్వాతంత్ర సమయంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్సే ఉండేవి. అయితే కాలానుగుణంగా వస్తున్న సోషల్ అవ్వచ్చు, ఎకనామిక్ కండిషన్స్ అవ్వచ్చు, పొలిటికల్ కండిషన్స్ వల్ల రాజ్యాంగంలో సవరణలు కూడా అవసరమైంది. దానికి అనుగుణంగానే నేటికి 106 రాజ్యాంగ సవరణలు చేశాం. దీనికి అనుకూలంగానే 8 షెడ్యూల్స్ నుంచి 12 షెడ్యూల్స్ని భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో 10th షెడ్యూల్ గురించి మనకు అడిగారు. రైట్. ఇకపోతే దీనికి సంబంధించిన కీ ఏమైనా ఉందంటే ఎస్ ఉంది. ఏంటది? ఒక రాజకీయ పార్టీ తరపున చట్టసభలకు ఎన్నికైన సభ్యులు అధికార దాహంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాజకీయ పార్టీలోకి చేరుతుంటారు. సో ఈ విధంగా ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని పార్టీ ఫిరాయించడం అంటారు. సో మోస్ట్లీ ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. అయితే ఈ ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయాల కోసం అవ్వచ్చు, అధికార దాహం కోసం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్ అవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఫిరాయించడం జరుగుతుంది. ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయిస్తే ఖచ్చితంగా మినిస్టర్ పోస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా పార్టీ మారుతున్నారు. సో ఈ విధంగా ఉండటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. దీనికి అనుగుణంగానే వీటిని నియంత్రించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారు. సో ఇది ఎవరు పీఎంగా ఉన్నప్పుడు వచ్చిందంటే, రాజీవ్ గాంధీ గారు పీఎంగా ఉండేటప్పుడు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారంటే 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందో దాన్ని రక్షించడం, అదేవిధంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొచ్చారు. అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లాస్ అవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు
సభ్యుల యొక్క డిస్క్వాలిఫికేషన్స్, అనర్హతలకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 101, 102, 190, 191 అనే ఆర్టికల్స్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మనకి రాజ్యాంగ నిబంధనలో పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనకి మన టెస్ట్ సిరీస్లో అవ్వచ్చు, ఈ సిరీస్లో భాగంగా కూడా ఈ విధంగా కీ అనేది ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఎటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ లేకుండా తెలుగు సాహిత్యంలో నిష్ణాతులు, ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఏర్పాటు చేసినటువంటి కీ ఆధారంగా ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఎటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ లేకుండా అర్థవంతంగా ఉండేటట్టు మేము చాలా వరకు ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్, ఇకపోతే ఇంకొక క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్లు కూడా యూపీఎస్సీలో మనకి అడగడం జరిగింది. సో ఇకపోతే భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను గమనించండి. సో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు ఏంటి అనేవి పరిగణించమని అడిగారు. సో ఇక్కడ నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమించబడిన 6 నెలల్లోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది. సో సెకండ్ది ఏంటి, ఫిరాయింపుకు సంబంధించిన విషయంపై ప్రిసైడింగ్ అధికారి ఎంత సమయ వ్యవధిలో తన తుది నిర్ణయాన్ని వెలువరించాలనే నిబంధనను ఈ చట్టంలో పేర్కొనలేదు. సో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏది సరైనది అనేది మనకు అడగడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే ఒక 10 సెకండ్స్ దీని గురించి ఆలోచించి ఆన్సర్ చేయండి. రైట్, సో రైట్, ఇక్కడ నామినేటెడ్ శాసనసభ్యుడు అని అడగడం జరిగింది. అసలు నామినేటెడ్ మెంబర్స్ అంటే ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో నామినేటెడ్ సభ్యుడు అంటే ఎవరు? ఇటు రాజ్యసభ అవ్వచ్చు, ఇటు లోక్సభ అవ్వచ్చు, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మనకి నామినేటెడ్ సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. సో నామినేటెడ్ సభ్యుల్ని ఏ విధంగా ఎన్నుకుంటారంటే గవర్నర్ వీళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే గవర్నర్ వీళ్ళని నామినేట్ చేస్తాడు. అదే పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి వీళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. రాజ్యసభలో 12 మంది వరకు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. అదేవిధంగా లోక్సభలో అయితే ఒక నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఆయన ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇటీవల 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నామినేటెడ్ సభ్యుడిని, ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని తొలగించడం జరిగింది. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో గవర్నరు నామినేట్ చేస్తారు 1/6 వరకు. ఏ అంశాలకు అనుగుణంగా నామినేట్ చేస్తారంటే 1 ఆర్ట్కి సంబంధించి, కళలకు సంబంధించి, అదేవిధంగా సాహిత్యానికి సంబంధించి, అదేవిధంగా సైన్సు, అదేవిధంగా సామాజిక సేవకు అనువిధంగా మనకి నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇటీవల కాలంలో సుధామూర్తి గారిని నామినేట్ చేశారు. అదేవిధంగా పిటి ఉషా గారిని నామినేట్ చేశారు. అదేవిధంగా రాజమౌళి గారు ఫాదర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారిని కూడా నామినేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ నామినేటెడ్ సభ్యుల గురించి మనం ఏ విధంగా చదువుకుంటామంటే, ఇటు నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమించబడినటువంటి 6 నెలల్లోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది. సో ఇది తప్పు. సో 6 నెలల్లోపు నామినేటెడ్ సభ్యుడు ఏ రాజకీయ పార్టీలో అయినా చేరే నిబంధన చట్టంలో నిర్దేశించడం జరిగింది. సో ఇక్కడ ఏమడిగారు? దానికి ఆపోజిట్గా అడిగారు, ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని అడిగారు. సో ఇది తప్పు. సో ఇది తప్పు అయినప్పుడు రెండోది రైట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ రెండోది కూడా చూడండి, ఫిరాయింపుకు సంబంధించిన విషయంపై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంత సమయ వ్యవధిలో తన తుది నిర్ణయాన్ని వెలువరించాలనే నిబంధన చట్టంలో పేర్కొనలేదు. ఎస్, ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎటువంటి కాల వ్యవధి, ఎటువంటి టైం పీరియడ్ కూడా ఇవ్వలేదు. సో రీసెంట్గా చూసుకుంటే తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అవ్వడం జరిగింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది హైకోర్టుకి వెళ్ళడం, ఆ తర్వాత హైకోర్టు స్పీకర్కి ఏదైనా మీ నిర్ణయం 30 రోజుల్లో తీసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా జ్యుడిషియల్ రివ్యూకు సంబంధించి హైకోర్టు స్పీకర్కి చెప్పడమే జరిగింది, కానీ చట్టంలో ఎటువంటి నిబంధన కూడా లేదు. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే నామినేటెడ్ సభ్యుడు ఇది అంశం తప్పు అవుతుంది. అయితే ఇది పార్టీ ఫిరాయింపు విషయంపై తుది నిర్ణయాన్ని చట్టంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు అనేది రైట్. ఇకపోతే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది? ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన రోజు నుంచి 6 నెలల కాల వ్యవధిలో ఏ రాజకీయ పార్టీలో చేరినప్పుడు మాత్రమే అనర్హత వేటు పడుతుంది. సో ఏమంటున్నారంటే నామినేటెడ్ సభ్యుడికి 6 మంత్స్ లోపు ఏ రాజకీయ పార్టీలో చేరినప్పటికీ కూడా
అక్కడ డిఫెక్షన్స్ అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలోకి మారితే అక్కడ అనర్హత వేటు అనేది ఉంటుంది, రైట్. అయితే సభ్యుడిగా అయినా మొదటి 6 నెలలలోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరవచ్చు. కావున 1వది తప్పు, 2వదే రైట్. ఇకపోతే 3వ దానికి వెళ్దాం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా, రైట్. 3వది, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతను నిర్ణయించే అధికారం కింది వారిలో ఎవరికి కలదు. సో ఇక్కడ మేజర్గా ఫిరాయింపులకు సంబంధించి, సో పార్టీ మారితే అనర్హత విధించే అధికారం ఈ కింది వారిలో ఎవరికి కలదని అడిగారు. సో 1 ఎన్నికల సంఘం, 2 సుప్రీంకోర్టు, 3 సంబంధిత సభ యొక్క స్పీకర్ అదేవిధంగా చైర్మన్, 4 రాష్ట్రపతి. సో ఇక్కడ మన అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే ఇటు సుప్రీంకోర్టు అదేవిధంగా సంబంధిత సభ యొక్క చైర్మన్. సో సాధ్యమైనంత వరకు ఎన్నికల సంఘం అవ్వచ్చు, భారత రాష్ట్రపతి అనేది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంత స్కోప్ ఉండదు. సో మేజర్గా ఈ 2 అంశాల్లో మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాం, రైట్. ఐ హోప్ ఆన్సర్ మీ అందరికీ తెలుసు, స్పీకర్ అండ్ చైర్మన్ అని. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సభాధ్యక్షులకే నిర్ణయాధికారం అనేది ఉంటుందనేసి కీలో చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల అనర్హతలను ప్రకటించే నిర్ణయాధికారం ఆయా సభాధ్యక్షులకే ఉంటుంది. లోక్సభ సభ్యుల అనర్హతలను లోక్సభ స్పీకర్, రాజ్యసభ సభ్యుల అనర్హతలను రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా విధాన సభ్యుల అనర్హతలను విధానసభ స్పీకర్, శాసనమండలి సభ్యుల అనర్హతలను శాసనమండలి చైర్మన్ ప్రకటిస్తారు. సో ఇక్కడ లోక్సభ అయితే స్పీకరు, అదేవిధంగా రాజ్యసభలో అయితే చైర్మన్, అదేవిధంగా విధానసభకు అయితే అక్కడ ఉన్నటువంటి స్పీకర్, శాసన మండలికి అయితే శాసనమండలి చైర్మన్లే ఆయా అధికారాలు అనేవి చెలాయించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అల్టిమేట్గా వీళ్ళ అథారిటీనే అంటే కాదు, ఇది కూడా న్యాయ సమీక్ష అధికారానికి గురవుతుందనేసి మనకి కీహోటో అలవాలన్ కేసులో చెప్పడం జరిగింది. సో రాబోయే మనకి ఏవైనా ఎంసీక్యూస్ ఉంటే దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతను నిర్ణయించే అధికారం ఫైనల్ అథారిటీ ఎవరికి ఉందంటే స్పీకర్కే ఉంది. అయితే ఇది కొన్నిసార్లు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ న్యాయ సమీక్ష అధికారానికి గురవుతాయి అనేసి చెప్పడం జరిగింది. అది ఏ కేసులో అంటే కీహోటో అలవాలన్ కేసులో మనకి చెప్పడం జరిగింది, రైట్. ఇకపోతే 4వ క్వశ్చన్, ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి కింది షరతుల్లో ఏది అనర్హత వేటుకు దారితీయదు. సో క్వశ్చన్స్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి అమ్మా, ఎందుకంటే కొన్నిసార్లు ఏది అనర్హత వేటుకు దారితీస్తుందని అడగచ్చు, కొన్నిసార్లు ఏది అనర్హత వేటుకు దారితీయదు అని అడగడానికి కూడా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏది అనర్హత వేటుకు దారితీయదని అడిగారు, రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూసి ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి. రైట్. సో ఏది అనర్హత వేటుకు దారితీయదని అడిగారు. 1 రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం, ద్రవ్య బిల్లుపై పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం, పార్టీ ముందస్తు అనుమతి లేకుండా ఓటింగ్కి దూరంగా ఉండడం, అదేవిధంగా పార్టీ సభ్యుల్లో కనీసం 3/2 మంది అంగీకారంతో పార్టీల విలీనం చేయడం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అనర్హత వేటుకు గురవ్వాలంటే మనకి రాజ్యాంగంలో ప్రధానంగా 3 అంశాల గురించి ఇవ్వడం జరిగింది. 1 పార్టీ సభ్యత్వం, పార్టీలో ఉన్న సభ్యుడి గురించి, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ గురించి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనటువంటి ఎవరైనా వ్యక్తి ఇఫ్ ఇన్ కేస్ వేరే రాజకీయ పార్టీలోకి చేరితే అక్కడ కూడా సభ్యత్వం కోల్పోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో పార్టీలో ఉన్న సభ్యుడు వాలంటరీగా స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, అదేవిధంగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదంటే విప్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ కూడా అక్కడ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే రాజకీయ పార్టీని సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అది అనర్హత వేటుకు దారితీస్తుంది. సో ఇది తప్పు. ద్రవ్య బిల్లుపై పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం, సో ఇక్కడ రాజకీయ పార్టీ అదేవిధంగా విప్కి వ్యతిరేకంగా ఓటు వేస్తే అక్కడ కూడా అనర్హత వేటుకి గురవుతుంది. సో ఇది కూడా తప్పే. పార్టీ ముందస్తు అనుమతి లేకుండా ఓటింగ్కి దూరంగా ఉండడం, సో ఇది కూడా ఇఫ్ ఇన్ కేస్ పార్టీ అనుమతి ఉండి ఓటింగ్కి దూరంగా ఉంటే సభ్యత్వం రద్దు అవ్వదు, కానీ పార్టీ ముందస్తు అనుమతి లేకుండా ఓటింగ్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. సో ఇకపోతే 4వ అంశం చూసుకుంటే పార్టీ సభ్యుల్లో కనీసం 3/2 మంది
అంగీకారంతో పార్టీ విలీనం చేయాలి. సో మనకి 52వ రాజ్యాంగ సవరణలో ఏముందంటే, ఇఫ్ ఇన్ కేసు 1/3 మంది వేరే రాజకీయ పార్టీలోకి స్ప్లిట్ అయితే అది చెల్లుబాటు అయ్యేది. అయితే ఈ విధంగా ఈ చట్టాన్ని కూడా, ఈ చట్టంలో ఉన్న లోపాలని యూజ్ చేసుకొని చాలా వరకు స్ప్లిట్ అయ్యేవి. దీనికి అనుగుణంగా పార్టీ ఫిరాయింపులు జరిపాయి. అయితే ఈ నిబంధనను చూసినటువంటి ప్రభుత్వాలు 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1/3 స్ప్లిట్ నుంచి 2/3 మెర్జింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 1/3 ఎవరైనా వేరే రాజకీయ పార్టీలోకి వెళ్తే అక్కడ సభ్యత్వం రద్దు అవుతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ 2/3 మాత్రం వెళ్తే అక్కడ ఎటువంటి సభ్యత్వం రద్దు అవ్వదు. సో ఈ విధానమే మనకి రాజ్యసభలో 2019 ఆ కాలంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అటు సుజనా చౌదరి అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురుంటే దాదాపు 2 మంది వెళ్ళిపోయారు. సో అది 2/3 మెర్జింగ్ దేంట్లోకి వెళ్తుంది కాబట్టి ఎటువంటి సభ్యత్వం కూడా రద్దు అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏమని చెప్తాం, పార్టీ సభ్యుల్లో కనీసం 3/2 మంది అంగీకారంతో పార్టీ విలీనం చేస్తే అది అనర్హత వేటుకు దారితీయదు. ఇఫ్ ఇన్ కేస్ 1/3 ఉంటే ఖచ్చితంగా అనర్హత వేటుకు గురవుతుంది. రైట్. ఇకపోతే దీనికి సంబంధించిన వివరణ, ఫిరాయింపుల నిరోధక చట్టంలోని మినహాయింపులు కొన్ని ఉన్నాయి, ఎక్సెప్షన్స్. సో ఒకటి ఏంటి, 2/3 సభ్యులు వేరొక రాజకీయ పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా చట్టం వర్తించదు అనేసి చెప్పారు. ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో వీలైనప్పుడు దానికి సంబంధించి. అదేవిధంగా లోక్సభ స్పీకర్ అవ్వచ్చు, డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, డిప్యూటీ చైర్మన్ అవ్వచ్చు, అదేవిధంగా లెజిస్లేటివ్ స్పీకర్ అవ్వచ్చు, డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో చైర్మన్ అవ్వచ్చు, డిప్యూటీ చైర్మన్లు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఈ చట్టం ప్రకారం అనర్హత అనేది వర్తించదు. సో ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ అధికారంలో వాళ్ళకి ఏదైతే పదవి ఉందో దాంట్లో కంటిన్యూ అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి డిఫెక్షన్స్ వర్తించవు. ఇక్కడ 2/3 అదేవిధంగా ఈ నిబంధనలు అనేవి ఎక్సెప్షన్స్గా ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. ఇకపోతే క్రింద 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. కొన్నిసార్లు అసెట్స్ అండ్ రీజన్స్ గురించి అడుగుతాడు, కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఈ మధ్యన ఇటీవల కాలంలో ఏమైందంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఓన్లీ 1, ఓన్లీ 2 అనే క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి మనకి ప్రశ్న ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా మన దగ్గర మంచి కంటెంట్ అనేది ఉండాలి. రైట్. సో ఈరోజు క్వశ్చన్ చూస్తే క్రింద 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ఒకటి వాదన ఏ, మరొకటి కారణం అని లేబుల్ చేయబడింది. సో ఒకటి అసెషన్, అదేవిధంగా రీజన్. సో వాదన ఏంటి, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం సభాధ్యక్షునికి ఉంటుంది. కారణం ఏంటి, ఈ చట్టం ప్రకారం సభాధ్యక్షుని యొక్క అధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవు. సో ఈ చట్టం ప్రకారం సభాధ్యక్షునికి సంబంధించి న్యాయ సమీక్షకు లోబడి ఉండవు అని చెప్పారు. సో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, మొర్రోమని మొట్టుకుంటున్నా ఇదే ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఉన్న ఫైనల్ అథారిటీ అంతా కూడా ఎవరికి ఉందనేసి చట్టంలో ఉంది, స్పీకర్కి ఉందనేసి ఆల్రెడీ మనం ఒక ఎంసీక్యూలో చెప్పుకున్నాం. అయితే కొన్నిసార్లు రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ ప్రవర్తించే ఆస్కారం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది చాలా వరకు దుర్వినియోగం అవ్వడంలో మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది స్పీకర్ అనే చెప్పుకుంటున్నా. సో ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా కొన్నిసార్లు స్పీకర్ ప్రవర్తించినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు అవ్వచ్చు, అదేవిధంగా హైకోర్టు ప్రమేయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే న్యాయ సమీక్ష అధికారానికి గురవుతాయి అని చెప్పడం జరిగింది. ఏ కేసులో, కిహోటో హలోహన్ కేసులో మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి కారణం ఏమిచ్చారు, ఈ చట్టం ప్రకారం సభాధ్యక్షుని యొక్క అధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవు అంటే కాదు, న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అది దీని ద్వారా చెప్పారు, కిహోటో హలోహన్ కేస్ 1993లో భాగంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఇది తప్పు, వాదన ఏ అనేది రైట్ అవుతుంది. సో ఏ నిజం కానీ ఆర్ అనేది తప్పు. సో దీనికి సంబంధించి కీ చూద్దాం ఒకసారి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులు అనర్హతలను ప్రకటించే నిర్ణయాధికారం ఆయా సభాధ్యక్షులకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ అవ్వచ్చు, ఇటు చైర్మన్కే ఉంటుంది. లోక్సభ సభ్యుల అనర్హతలను లోక్సభ స్పీకర్, రాజ్యసభ సభ్యుల అనర్హతలను రాజ్యసభ చైర్మన్ చూస్తారు. అదేవిధంగా విధానసభ సభ్యులదైతే విధానసభ స్పీకరు, శాసనమండలి సభ్యులదైతే శాసనమండలి చైర్మన్ ప్రకటిస్తారు. పార్టీ ఫిరాయింపు, అదేవిధంగా పార్టీలో చీలిక, పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి ఓటు వేయడం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు
ఈ వివాదాలపై అంతిమ నిర్ణయాధికారం సభాధ్యక్షులకే ఉంటుంది. అయితే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మితిలో భాగం కావున సభ్యుల అనర్హత విషయంలో సభాధ్యక్షులు తీసుకున్న నిర్ణయం కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి, లోబడుతుంది కూడా. సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయగలిగిన సందర్భాలు ఏంటంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షులు రాజకీయ పార్టీ విలీనానికి అంగీకరించినప్పుడు, అంటే కొన్నిసార్లు కాన్స్టిట్యూషనల్గా కాకుండా అన్కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ విలువలకు లోబడకుండా స్పీకర్ కొన్నిసార్లు ప్రవర్తిస్తే అక్కడ ఖచ్చితంగా న్యాయ సమీక్ష అధికారానికి ఇవి గురవుతాయి అనేసి చెప్పడం జరిగింది. అదే కాకుండా సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షులు విఫలమైనప్పుడు, ఫిర్యాదులపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోవడంలో అలసత్వం వహించినప్పుడు కూడా మనకి న్యాయ సమీక్షకు గురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత హైకోర్టు స్పీకర్కి మీ యొక్క నిర్ణయాన్ని 30 రోజుల్లో చెప్పండి అనేసి చెప్పడం ద్వారా మనకి న్యాయ సమీక్ష అధికారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది, రైట్. ఇకపోతే ఇంకొక క్వశ్చన్, 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత అనేది మనకి అడగడం జరిగింది. సో ఒకసారి దీని గురించి మీరు చూడండి, 10 సెకండ్స్ టైం ఇస్తాను, దీని ఆన్సర్ చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత అనేది జరిగింది. సో ఆన్సర్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% ఉండాలనేసి 91వ రాజ్యాంగ సవరణ 2003 చెప్పడం జరిగింది. ఇది అటు పార్లమెంట్లో అవ్వచ్చు, లోక్సభలో కావచ్చు, అదేవిధంగా ఇటు లెజిస్లేటివ్లో కూడా, ఇటు కేంద్ర ప్రభుత్వంలో అవ్వచ్చు, లేదంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇటువంటి నిబంధన ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వంలో 15% లేదా 12 మంది కంటే ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 15% లోక్సభ సభ్యుల సంఖ్య, కేంద్ర మంత్రి మండలి సభ్యులు గరిష్ట సంఖ్య ఉండాలనేసి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో తీసుకురావడం జరిగింది. సో ఈ 2003లో వచ్చినటువంటి ఇంకొక నిబంధన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్ప్లిట్ స్థానంలో మెర్జింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో 1/3 వంతు నుంచి 2/3 వంతు అనే ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. దీనికి సంబంధించి వివరణ, 2003లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ సభ్యుల సంఖ్య 15% మించకూడదని చెప్పారు. ఈ నియమం ప్రభుత్వం స్థిరత్వాన్ని కాపాడడం మరియు అవినీతిని తగ్గించడం లక్ష్యంగా రూపొందించబడింది. సో మనకి 52వ రాజ్యాంగ సవరణ, అదేవిధంగా 91వ రాజ్యాంగ సవరణ అనేవి మనకి పార్టీ ఫిరాయింపులకు చెందినటువంటి అంశాలు అనేవి మనకి డీటెయిల్గా తెలిసిపోయింది. సో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడగొచ్చు, 52వ రాజ్యాంగ సవరణకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు పీఎం ఎవరు, 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు అప్పుడు పీఎం ఎవరు అంటే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సో 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీ, 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు వాజ్పేయి గారు పీఎంగా ఉండడం జరిగింది, రైట్. ఇకపోతే ఇంకొక అంశం గురించి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభాపతులు అనర్హతను ప్రకటించే నిర్ణయానికి సంబంధించి ఏ సుప్రీంకోర్టు కేసు తీర్పు ముఖ్యమైనది అనేసి అడగడం జరిగింది. సో ఇంకొకసారి చదువుతాను, దానికి సంబంధించి ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆన్సర్ చేయండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభాపతుల అనర్హతను ప్రకటించే నిర్ణయానికి సంబంధించి ఏ సుప్రీంకోర్టు కేసు తీర్పు ముఖ్యమైనది అని అడగడం జరిగింది. సో ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి, ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చేయండి. సో ఇది చాలా ఈజీ అనుకుంటున్నా. సో రైట్, మనకి సభాపతుల అనర్హతను ప్రకటించిన నిర్ణయానికి సంబంధించి ఏ సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యమైందంటే, 1 విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్, అదేవిధంగా కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసెస్, అదేవిధంగా కిహటో హలాన్ వర్సెస్ జుచిల్ హూ కేస్, లాల్ దుహేమా వర్సెస్ మిజోరాం శాసనసభ. సో ఆల్రెడీ మనం ఇందాకే కిహటో హలాన్ కేసును గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. 1993లో ఈ తీర్పు అనేది వచ్చింది. ఎందుకు తీర్పు వచ్చిందంటే, కొన్నిసార్లు స్పీకరు అన్కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించే అవకాశం ఉంది. సో ఇటువంటి సమయంలో న్యాయ సమీక్షకు ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది అని చెప్పడం జరిగింది.
సో ఎందుకంటే కొన్నిసార్లు అన్కాన్స్టిట్యూషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని రాజ్యాంగపరమైనటువంటి విధంగానే ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఖచ్చితంగా న్యాయశాఖ జోక్యం అవసరమని చెప్పడం జరిగింది. సో ఈ న్యాయ సమీక్ష కూడా మౌలిక స్వరూప సిద్ధాంతంలో భాగంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి కియోటో హలాన్ వర్సెస్ జుజిల్హో కేసు అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, అటు మనం మెయిన్స్ గ్రూప్ 1లో రాసేటప్పుడు కూడా ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. ఇదే కాకుండా ఐఆర్ కోహెలియో కేసు అనేది ఒకటి ఉంటుంది. సో ఇది 9th షెడ్యూల్కి సంబంధించింది. సో వాడు మనకి ఎగ్జామ్లో అడిగితే అలా అడగచ్చు, కియోటో హలాన్ కేసు ఏ షెడ్యూల్కి సంబంధించింది, అదేవిధంగా ఐఆర్ కోహెలియో కేసు దేనికి సంబంధించింది, రైట్. ఈ విధంగా మనకి ఇటు కేసులు ఇచ్చి అటు ఏ షెడ్యూల్కి సంబంధించిన అనే అంశాల గురించి కూడా మనకు అడిగే స్కోప్ ఉంటుంది, రైట్. అదేవిధంగా కియోటో హలాన్ కేసు అనేది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1993లో వచ్చిందనేసి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మేజర్గా ఏం చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పీకర్ తీసుకునే పార్టీ ఫిరాయింపుల అనర్హత నిర్ణయం తుది నిర్ణయం కాదనేసి ఆ నిర్ణయం న్యాయపరంగా సమీక్ష చేయబడవచ్చని స్పష్టం చేసింది. సో ఇవి కూడా న్యాయ సమీక్షకు గురవుతాయి అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక క్వశ్చన్, హర్యానాలో గయాలాల్ చర్చనీయాంశం అవ్వడానికి కారణం ఏమిటి? సో ఇది 1960s ఆ టైంలో ఏం జరిగిందంటే ఒకే వ్యక్తి ఒకే రోజున దాదాపు అరౌండ్ 1 వీక్ 2 వీక్స్లో 3 పార్టీలకు మారడం జరిగింది. సో ఆ టైంలోనే మనం ఆయారాం గయారాం అనే విధానం అనేది అప్పట్లోనే బాగా చలామణి ఉండేది. సో ఈ విధంగా చూసుకుంటే హర్యానాలో గయాలాల్ చర్చనీయాంశం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్పుకుంటాం, 15 రోజుల్లో 3 పార్టీలు చేరడం అనేది ఇక్కడ చదువుకుంటాం. సో ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా మనకి ఈ ఆయారం గయారాం అనే విధానం ఇక్కడి నుంచే ప్రారంభమైందనేసి మనం చదువుకుంటాం. సో 1967లో హర్యానాలో ఎవరైతే గయాలాల్ అనే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన 15 రోజుల్లోనే 3 రాజకీయ పార్టీలు చేరడంతో దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం అయింది. సో ఈ కాంటెక్స్లో మనం స్టార్టింగ్లో చర్చించుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎందుకు పాల్పడుతున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అవ్వచ్చు, అధికార దాహం కోసం పార్టీలు మారుతున్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం గయాలాల్ అనే శాసనసభ్యుడిని మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మనం మెయిన్స్లో అవ్వచ్చు లేదంటే ఏదైనా ఎస్ఎల్ఏ రాసేటప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సభాపతులకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఉన్న అధికారాలు ఏంటి? సో ఇటు స్పీకర్ అవ్వచ్చు, లేకపోతే చైర్మన్ అవ్వచ్చు, లేదంటే విధానసభలో ఉన్న స్పీకర్ అవ్వచ్చు, విధాన మండలిలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అనే అంశం గురించి ఇక్కడ అడగడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికి సభాపతులకు అధికారం ఉంది. అనర్హులుగా ప్రకటించడానికి సభాపతులకు అర్హత ఉంది, అధికారం ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సభాపతుల నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయలేం అనేసి అడిగారు. సో ఒక 10 seconds టైం ఇస్తాను, సో మీరు ఆన్సర్ చేయండి. సో ఐ హోప్ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో అవ్వచ్చు, రైట్, అదేవిధంగా ఎక్కడైతే స్టేట్ పార్టీ రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ నేషనల్ పార్టీస్ కూడా రావటం వల్ల ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అటు కర్ణాటకలో చూసుకున్నా, ఇటు తమిళనాడులో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా, రైట్, అటు కేరళలో చూసుకున్నా, దేశం మొత్తం కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ప్రధానమైన అంశంగా ఉంది, చర్చనీయాంశంగా కూడా ఉంది. కాబట్టి సో దీని నుంచి మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది, రైట్. ఇకపోతే ఆన్సర్ చూద్దాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికి సభాపతులకు అధికారం ఉంది. సభాపతులకు అధికారం ఉందని కదా మనం ఇందా నుంచి చెప్పుకుంటున్నాం. సో అది ఏ అధికారం? 52వ రాజ్యాంగ సవరణ 1985లో భాగంగా 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేశారు. ఈ 10వ షెడ్యూల్లో అల్టిమేట్ అథారిటీ ఎవరికి ఇవ్వడం జరిగింది? స్పీకర్కి ఇవ్వడం జరిగింది అనేసి చెప్పుకున్నాం. అటు చైర్మన్కి రాజ్యసభలో ఇవ్వడం జరిగింది అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది రైట్. సభాపతుల నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయలేం. ఇందాక నుంచి మనం కియోటో హలాన్ కేసు గురించి చదువుకున్నాం కదా. సో కియోటో హలాన్ కేసు గురించి ఏం చదివాం? ఇఫ్ ఇన్ కేస్ స్పీకర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు, వీళ్ళు అన్కాన్స్టిట్యూషనల్గా బిహేవ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇవి న్యాయ సమీక్షకు గురవుతాయని చెప్పాం. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే సుప్రీంకోర్టులో సవాల్ చేయలేమన్నాం కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ ఏదవుతుంది? 1 మాత్రమే, రైట్. సభాపతులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని కలిగి ఉన్నారు. అయితే సభాపతి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు కాబట్టి 2వ తప్పు. సో ఈ సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు లేదంటే న్యాయ సమీక్ష అధికారానికి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి అనేసి ఏ కోర్టు కేసులో చెప్పిందంటే కియోటో హలాన్ కేసులో చెప్పడం జరిగింది. ఇది ఏ ఇయర్లో వచ్చింది? 1993లో ఈ తీర్పు రావడం జరిగింది. సో ఇకపోతే ఇంకొక క్వశ్చన్,
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుడు తన పార్టీకి విరుద్ధంగా ఓటు వేస్తే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. సో ఒకటో చూడండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుడు తన పార్టీకి విరుద్ధంగా ఓటు వేస్తే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. రెండవది, 10వ షెడ్యూల్లోని నియమాలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలను సభాపతులు రూపొందిస్తారు. 10వ షెడ్యూల్లో పేర్కొన్న ఫిరాయింపుల నిరోధక చట్టం 1988లో అమల్లోకి వచ్చింది. సో ఒకసారి మీరు 10 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చెప్పండి. సో మీరు కొంచెం ప్రతి అంశాన్ని కొంచెం డీటెయిల్గా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఆప్షన్స్లో తప్పులు ఇవ్వచ్చు, ఇయర్స్లో తప్పులు ఇవ్వచ్చు. సో ఈ విధంగా తప్పులు ఇచ్చినప్పుడు దాన్ని ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్ ఇంకా చెప్తా. సో ఇందులో నాకు చూసిన వెంటనే ఏమర్థమైందంటే 10th షెడ్యూల్ అనేది మనం ఏ ఇయర్లో తీసుకొచ్చాం, 1985లో తీసుకొచ్చాం. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఇది 1988 ఉంది. సో ఇది తప్పు. సో ఆప్షన్లో ఒకసారి అండి. సో ఆప్షన్ 3 ఎక్కడ ఉందో అది ఆన్సర్ తప్పు అవుతుంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. సో మళ్ళీ చూసుకోండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా 1 అనేది రెండిట్లో ఉంది. సో ఒకటో దాన్ని మనం చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ 2 రైట్ అయితే 1ది అవుతుంది, 2 తప్పు అయిందంటే 1ది ఆన్సర్ అవుతుంది. 10th షెడ్యూల్లో నియమాలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలను సభాపతులు రూపొందిస్తారు అనేది రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి వివరణ చూడండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుడు తన పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. అలాగే 10th షెడ్యూల్ అమల్లోకి తేవడానికి అవసరమైన నియమాలను సభాపతులు రూపొందిస్తారు అనే నిబంధన కూడా మనకి ఆ 10th షెడ్యూల్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 3rd అనేది తప్పు, ఎందుకంటే 1985లో తీసుకొచ్చారనేసి మనం చదువుకున్నాం. రైట్. ఇకపోతే ఇంకో క్వశ్చన్. సో ఒకసారి మీరు క్వశ్చన్ ఫార్మేషన్ చూడండి. అసలు ఎటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ లేకుండా చాలా అర్థవంతంగా మీకు సులభంగా అర్థమయ్యేటట్టే ఉంది. రైట్. ఈ విధంగానే మన ప్రతిభ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, రాబోయే టెస్ట్ సిరీస్లో కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని మన తెలుగు మీడియం అభ్యర్థులకు అందించడం జరుగుతుంది. రైట్. సో ఇటువంటివి గమనించి ఇఫ్ ఇన్ కేస్ మా దగ్గర కాకపోయినా వేరే దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఇలాంటి కంటెంట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో మా దగ్గర అయితే మేము 100% ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం, దానికి మేము కట్టుబడి కూడా ఉన్నాం. రైట్. ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. సభాపతులకు సభ్యుల అనర్హత నిర్ణయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. సో ఇంకోసారి చదవండి. సభాపతులకు సభ్యుల అనర్హత నిర్ణయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. సభాపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టు సమీక్షకు లోబడి సవాలు చేయవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చారు అనేది మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. సో క్రింది వాటిలో ఏది సరైంది అనేది కూడా మనకు అడిగారు. సో ఒకసారి మీరు 10 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి. సో 10 సెకండ్స్ ఎందుకు చెప్తున్నంటే మరీ ఎక్కువ టైం తీసుకుంటే మన వీడియో యొక్క నిడివి కూడా ఎక్కువ అవుతుంది. సో అది చాలా ఇబ్బంది అవుతుంది ఇఫ్ ఇన్కేస్ సీరియస్ క్యాండిడేట్స్ ఈ తక్కువ టైంలో చూసుకోవాలంటే, అందుకనే 10 సెకండ్స్ ఇస్తున్నా. సో ఇఫ్ ఇన్కేస్ మీకు 30 సెకండ్స్ కావాలంటే మీరు కామెంట్స్లో చెప్పండి. సో దానికి అనుగుణంగా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ దానికి అనుగుణంగా చేద్దాం. రైట్. సో ఆన్సర్ చూద్దాం. క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో ఇక్కడ ఏం లేదు, ఎక్కడైతే మనకి డేటా రిలేటెడ్ ఉందో దాన్ని ఒకసారి చూసుకోండి. రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చారు. సో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా ఈ 10th షెడ్యూల్లో కొన్ని సవరణలు చేశారని చదువుకున్నాం. సో ఆ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఆర్టికల్ ఈ 3 తప్పు. సో ఎక్కడ 3 ఉంటే అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు. సో ఈ 2 ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ అనేది ఈ రెండిట్లోనే ఉందనేది మనకు అర్థమవుతుంది. రైట్. సో ఇకపోతే మిగతా 2 అంశాలను చూసుకుందాం. సభాపతులు ఖచ్చితంగా 1ది రైట్ అవుతుంది, ఎందుకంటే రెండిట్లోనే 1 ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 2ది రైట్ అయిందంటే మనకి ఆప్షన్ 2 అనేది రైట్. సభాపతి తీసుకునే నిర్ణయాలను కోర్టు సమీక్షకు లోబడి సవాల్ చేయవచ్చు. ఆఫ్ కోర్స్ మనకి జ్యుడిషియల్ న్యాయ సమీక్షకు గురవుతాయి అనేసి ఉన్నది కదా. ఏ కేసులో చెప్పారు? కియోటో హలాన్ కేసులో చెప్పడం జరిగింది. సో ఆన్సర్ 1 తప్పు, 2ది రైట్. సో సరైన సమాధానం అనేది 1 మరియు 2. 1 మరియు ప్రకటనలు సరైనవి. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభాపతులు అనర్హత నిర్ణయం తీసుకునే తుది నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు కూడా చేయవచ్చు. అయితే ఆ 3వ ఆప్షన్ ఏదైతే ఉందో అది తప్పు. 10th షెడ్యూల్ని 42వ రాజ్యాంగ సవరణ కాకుండా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న మిస్టేక్సే వాడు మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా డీటెయిల్గా మనం చదువుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఇకపోతే ఈరోజు 10 క్వశ్చన్స్ ఇవి. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. సో క్వశ్చన్ ఏంటంటే
విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి అనేది అడిగారు. సో విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? 1, ఫిరాయించిన సభ్యుడు స్వాతంత్ర అభ్యర్థిగా పరిగణించాలి. అదేవిధంగా ఫిరాయించిన సభ్యుడిని పాత రాజకీయ పార్టీల్లో సభ్యుడిగా పరిగణించాలి. అదేవిధంగా స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేయరాదు. అదేవిధంగా సభలో సభ్యుని ఓటు గణించవద్దు అనేది అడిగారు. సో ఇది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఐ హోప్ ఇదే ఈరోజు మీ హోంవర్క్. సో దీన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపటి నుంచి పాలిటిక్స్ సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అవ్వచ్చు, ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, పార్లమెంట్ గురించి, శాసనసభ గురించి, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం డీటెయిల్డ్గా ఒక సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోస్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు పాలిటీలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి. దానికి నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో ఇదే సమయానికి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.